ఒక్కసారి టీడీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కోరారు. అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ గత 2 సార్లు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేని గెలిపించుకున్నామని, అయితే ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా అల్లూరు మండలంలో అభివృద్ధి పనులకు తిలోదకాలు వదిలారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కావలి టీడీపీ అభ్యర్థిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డిని, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2 సార్లు గెలిచిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభివృద్ధిని మరిచి అవినీతిలో నిలిచారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ గ్రావెల్ మట్టి ఉన్నా వాటిని తవ్వుకుని అవినీతికి పాల్పడ్డారని గుర్తు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న నెల్లూరు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీకి చెందిన దాదాపు 200 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమిరెడ్డి కోటారెడ్డి, నెల్లూరు నిరంజన్ రెడ్డి, రేబాల శంకర్ రెడ్డి, బండి అమర్ రెడ్డి, బండి శ్రీనివాసులు రెడ్డి, బీదా గిరిధర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మరో నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడి నుంచి 28 రోజులు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అది జగ్గా వెంకయ్య గారు గెలిచారా, బెజవాడ పాపిరెడ్డి గారు గెలిచారా, లేక ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలిచాడా, బీదా మస్తాన్ రావు గెలిచారా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఏం చేశారు, 99లో 84 తర్వాత మళ్ళీ 99లో గెలిచాం. ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉక్కాల రాజేశ్వరమ్మ గారు, మన గ్రామవాసే ఉన్నారు ఇప్పుడు ఎంపీగా. మన నియోజకవర్గానికి ఏమైనా మీకు మాకు అందరికీ ముఖ్యుడే ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఏమైనా ఈ నియోజకవర్గానికి పనిచేయగలిగారా? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించారు. ఈ ప్రభుత్వంలో ఏమైనా పనులు జరిగినాయా? నార్త్ మోపూర్లో తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం? రైతులకైనా పేదలకైనా కాలనీ ఇళ్ళైనా సిమెంట్ రోడ్లైనా బిల్డింగులైనా ఏం చేశామో మీ అందరికీ తెలుసు. నార్త్ మోపూర్ అంటేనే మండల కేంద్రం పేరుకు అల్లూరైనా రెండో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాం మన నియోజకవర్గంలో. పార్లమెంటు సభ్యులైతే 99 తర్వాత 2004, 2009, 2012 బై ఎలక్షన్, 2014, 2019 5 దఫాలు పార్లమెంటు సభ్యుడిని నెల్లూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2012, 14, 19 3 దఫాలు గెలిపించారు. మీ అందరినీ కోరుతున్నా, వీరిద్దరికి ఒకరు అల్లూరు అల్లుడు కావ్య కృష్ణారెడ్డి, ఆయన అత్త అల్లూరు ఆడబిడ్డ, మరొకరు అల్లూరు మండల వాసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వీరిద్దరిని కూడా మన గ్రామం ఆశీర్వదించాలని, మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీగా ఇద్దరిని ఈ మండలం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. వేమిరెడ్డి శంకర్ రెడ్డి అన్న, నెల్లూరు నిరంజన్ రెడ్డి అన్న ఇద్దరు ఆశీస్సుల కోసం, గ్రామ ప్రజల ఆశీస్సుల కోసం ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. కావలి నియోజకవర్గం తెలుగుదేశం తరఫున నిన్న ఎంపీ పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని గెలిపించండి, రాష్ట్ర అభ్యున్నతి కోసం కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు ఆహ్వానించడానికి ముందుకు వచ్చానని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన వీపీఆర్ అన్న సోదరుడు కోటన్న గారు, అదేవిధంగా నెల్లూరు నిరంజన్ రెడ్డి అన్న గారు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా
మన శ్రీదేవి గారు, రత్తన్న, తర్వాత శ్రీదేవి, అనురాధమ్మ, మిగతా నాయకులందరికీ, మేడా కృష్ణారెడ్డి గారు, మిగతా నాయకులందరికీ, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, గిరి గారికి, పల్లగాడి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మధ్యలో తిప్ప సెంటర్లో ఒక గ్రామం తెలుగుదేశంలోకి వస్తున్నందువల్ల అరిజనవాడ అక్కడ ఒక 2 గంటల్లో వాళ్ళు టైం తీసుకున్నారు. అందువల్ల కొంచెం కాలాతీతమైనందుకు దయించి అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అందరికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకునేది, కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించారు. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాడు, 2 పాలకపక్షంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి చేయలేదనే విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ గ్రామానికి వస్తే, ఈ గ్రామం మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయదారుల ప్రాంతం. అందరూ వ్యాపారస్తులందరూ కూడా పట్టణాల్లో నివసిస్తుంటూ వ్యవసాయాలు పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా గ్రామాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయాల మీద ఆధారపడ్డ ప్రాంతాన్ని అల్లూరుని నగర పంచాయతీగా చేసే క్రమంలో మోపూర్లు కావచ్చు, సింగపేటను కావచ్చు, ఈరోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల మనకి మున్సిపాలిటీ అయినందువల్ల మనకు వచ్చే లాభాలు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అల్లూరు మొట్టమొదట గిరిజనులు నివసించే ఎక్కువ ప్రాంతం, ఎక్కువ హ్యామ్లెట్ ఉండేటువంటి ప్రాంతం. నిరంతరం గిరిజనులు కూడా కూలి పనులకు పోయి బతుకు జీవితాన్ని బాగు చేసుకునేటువంటి గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు అందరూ కూడా ఉండే ప్రాంతం అల్లూరు. అల్లూరు మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఆధారపడినటువంటి ప్రాంతం. అదేవిధంగా మోపూర్లో కూడా పేరుకు పెద్ద ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది పేదవారు ఉన్నటువంటి ప్రాంతం సింగపేట కావచ్చు. కానీ ఈ రోజున దీన్ని నగర పంచాయతీగా మార్చినందువల్ల ఏ ఒక్క అభివృద్ధి పథకం జరగకపోగా అందరికీ ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు ఈ 3 గ్రామాల్లో పేదవాళ్ళకి అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఒక పథకం పెడితే, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాని యొక్క ఫలాలు పేదవాళ్ళకి అందాలి తప్ప పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పథకాలు తేవడం మంచి పద్ధతి కాదు. అందుకని నేను మేనిఫెస్టోలో కూడా చెప్పా, నన్ను ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, ఈ నగర పంచాయతీని మార్చి 3 పంచాయతీలుగా తీర్చిదిద్ది మళ్ళా ఎన్ఆర్జీఎస్ పథకం కావచ్చు, మోపూర్లు పంచాయతీ ఎన్నికలు జరిపి, అదేవిధంగా అల్లూరుకు పంచాయతీ ఎన్నికలు జరిపి, సింగపేట కూడా పంచాయతీ ఎన్నికలు జరిగి ముందు పేదవాళ్ళు ఉపాధి హామీ పథకాన్ని పెంపొందించేందుకు, ఎప్పుడైతే పేదవాళ్ళు ఉపాధి పథకాన్ని అనుకూలంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారో మన రైతులందరూ యొక్క పంట కాలాలు కూడా అన్ని పథకాలు అందించేటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసినందుకు మీరందరూ కూడా కృషి చేస్తూ మంచి మెజార్టీతో మోపూరు గ్రామం నుంచి మాకు తెలుగుదేశం తరఫున పోటీ చేసే నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మాకు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసినటువంటి 2 వ్యక్తులను కూడా నేను అల్లూరు పేటకు సంబంధించినటువంటి మేడా కృష్ణారెడ్డి గారి మేనగోడను చేసుకున్నటువంటి వ్యక్తిని, అల్లూరు సత్రంలో మా మామగారు ఉండేది, నేను అల్లుడిని, మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్న అల్లూరు మండల వాస్తువులను, అందరం కూడా అల్లూరు మండలానికి సంబంధించినటువంటి సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులమే. ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మన విజయసాయి రెడ్డి గారిని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి దయించి 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చారు, ఈ ఒకసారి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పథకాలు అన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆయన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా మోపూరు వాస్తవాలను కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకే ఒక్క అవకాశాన్ని నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమని, మేమిద్దరం కూడా అన్న స్థాయి చాలా పెద్దది, నా స్థాయి చాలా చిన్నదైనప్పుడు కూడా ఉన్న దాంట్లో సర్దుకుంటూ కూడా మా జేబుల నుంచి ఖర్చులు పెట్టి సేవ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి 2 వ్యక్తులను ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంటే, వాళ్ళిద్దరూ ప్రజల ఆస్తులు దోచుకుని నిరంతరం రౌడీజం చేస్తూ ప్రజల ఆస్తులతో జేబులు నింపుకుని ఇద్దరు అటువైపున పోటీ చేశారు. నిరంతరం సేవ చేసే ఇద్దరం కూడా ఇటువైపు పోటీ చేశాం. ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుని సేవ చేసే భాగ్యాన్ని మా ఇద్దరికి కూడా ఇస్తే తప్పకుండా రవిచంద్ర నాయకత్వంలో, రవిచంద్ర అడుగుజాడల్లో రవిచంద్రను దగ్గర పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో మేము కూడా ముందుండి తప్పకుండా అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసేదాన్ని నిరంతరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ, మాకు తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజార్టీని కల్పించమని
అదేవిధంగా నిరంజనన్న శంకరన్న ఇద్దరు కలిసి ఈ గ్రామాల్లో నాకు మంచి మెజార్టీని ఇస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికి కూడా తెలియజేస్తూ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ప్రజల కోసం తపన పడే వ్యక్తి, నిరంతరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి, నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే రూములు ఇంట్లో కూర్చొని నిరంతరం కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నాంది పలకకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఒక అప్పుల ప్రాంతంగా, అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది రాజధాని లేని రాష్ట్రంగా, ఏ ఊరంటే మేము మోపూర్ అని చెప్పుకుంటా, మీ రాజధాని ఏదంటే ఎక్కడుందో కూడా తెలియనంతటి అవమాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావుని ఇంకొకసారి అంటే మనం గెలిపించుకుంటే ఈ రోజు రాష్ట్రాల్లో మొత్తం రౌడీజం పెరిగిపోయింది. పోలీసులు నెట్టబెట్టుకుని రౌడీజం చేయడం స్టార్ట్ చేశారు. మనకు ఆస్తులకు భద్రత లేదు, మనకు భద్రత లేదు. మనం ఆస్తులతో పాటు మన గవర్నమెంట్ ఆస్తులకు భద్రత లేదు. నిరంతరం గ్రావులు, మట్టి, ఇసుక, చెరువులో ఉండేటువంటి చేపలతోటి అమ్ముకుని జీవించే విధంగా తయారయ్యే తప్ప హక్కుదారులను కాలరాస్తూ అన్ని ఒకే వ్యక్తి దోచుకునే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదే కానీ మనం మళ్ళా కానీ పునరావృతం అయితే ఈ ఒకప్పుడు ఆయన 1,00,000 కోట్లు తిన్నాడంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆయన అనుకున్నది నేను ఎంత తిన్నా, ఎన్నిసార్లు జైలుకు వచ్చినా ప్రజలు జరిగేటువంటిది. ఒక పక్క రైతులు ఇబ్బంది పడ్డారు, రెండో పక్క పేదవారు నిరంతరం ఈ రోజు 312 రూపాయలు ఎంతో వస్తుంది వాళ్ళకి ఉపాధి హామీపై నిరంతరం ఈ రోజు పనిచేసే అవకాశం కల్పించాల్సినటువంటి ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఒక రకమైన ఇబ్బంది కలిగింది. దాన్ని తప్పకుండా మేము ఎమ్మెల్యే అయిన తర్వాత పేద రవిచంద్ర గారు నేను తప్పకుండా దీని మీద ఆలోచించి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకుని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం.